2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో సంభవించిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ రాత్రికి రాత్రే తీర ప్రాంతాలను ముంచెత్తింది. విశాఖలో ఆస్తి ప్రాణ నష్టం జరగడంతో పాటు మత్స్యకారుల బతుకు చిత్రం మారిపోయింది. నాటి గండం నుండి గట్టెక్కినందుకు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకూడదని కోరుకుంటూ ఏటా ఈ పూజలు నిర్వహిస్తారు. నేడు పెదజాలరిపేట తీరంలో వేలాది మంది మత్స్యకార మహిళలు తరలివచ్చి గంగమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. సముద్ర అలలకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. వేటకు వెళ్లే తమ భర్తలు, సోదరులు, కుమారులు సురక్షితంగా నిండు వేటతో తిరిగి రావాలని గంగమ్మను వేడుకున్నారు. మత్స్యకారులకు సముద్రం కేవలం నీటి వనరు మాత్రమే కాదు, అది వారిని సాకే తల్లి. అందుకే ఆ తల్లి ఆగ్రహించకుండా శాంతంగా ఉండాలని పూజలు చేస్తారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 26 ప్రపంచవ్యాప్తంగా 21 సంవత్సరాల క్రితం సునామీ వచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సముద్ర తీరాన ఉన్నటువంటి ముఖ్యంగా మత్స్యకారులు, అతి కొద్ది మంది మత్స్యకారేతరులకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం పెదజాలరపేట గ్రామంలో అందరికీ నమస్కారం.